Next, eighth problem. If omega is a complex cube root of unity, then omega power 1 by 3 plus 2 by 9 plus 4 by 27 and so on infinite terms plus omega power 1 by 2 plus 3 by 8 plus 9 by 32 and so on infinite terms. Okay. సో మనం ఈ పవర్స్ వరకు సపరేట్గా తీసుకుందాం. 1 by 3 plus 2 by 9 plus 4 by 27 and so on infinite terms. ఇదొక ఇన్ఫైనైట్ జీపీ, ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ ఏ అంటే 1 by 3, ఆర్ అంటే T2 by T1. సో ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవునా కాదా చెక్ చేసుకోవాలంటే ఆర్ వాల్యూ కనుక్కోవాలి, T2 by T1 అలానే T3 by T2 ఈ రెండు ఈక్వల్ వస్తే ఆటోమేటిక్గా అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ వచ్చేస్తుంది. సో ముందుగా ఆర్ కనుక్కోవడానికి ఫార్ములా T2 by T1. సో 2 by 9 హోల్ బై 1 by 3. సో 3 3 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్లీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 by 3. అలానే T2 by T1 T3 by T2 క్యాలిక్యులేట్ చేసినా కూడా 2 by 3 వస్తుంది. సో దట్ ఇట్ ఈజ్ ఏ జీపీ అండ్ ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్ టర్మ్స్, సో దట్ ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ జీపీ. ఓకే, మరి ఇన్ఫైనైట్ జీపీలో సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఫార్ములా ఏ బై 1 మైనస్ ఆర్, ఏ బై 1 మైనస్ ఆర్. ఓకే, ఏ అంటే 1 by 3 by 1 minus r. 1 minus r means 2 by 3. So that is equal to 1 by 3. 1 minus 2 by 3 అంటే 3 1 3 minus 2 మళ్ళీ 1 by 3 వస్తుంది. సో 1 by 3 1 by 3 క్యాన్సిల్ అయిపోతే 1. ఓకే, సో ఈ ఫస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాని వాల్యూ అనేది మనకి 1 వచ్చేసింది. అట్లానే సెకండ్ సిరీస్ మనం తీసుకుందాం. 1 by 2 ప్లస్ 3 by 8 plus 9 by 32 and so on infinite terms. సో ఇది కూడా ఒక ఇన్ఫైనైట్ జీపీ, ఇన్ఫైనైట్. సో జీపీ అనేది అవునా కాదా చెక్ చేసుకోవాలంటే T2 by T1 అలానే T3 by T2 అవి రెండు చెక్ చేసుకోవాలి. అవి రెండు ఇక్కడ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్. ప్లస్ ఇందులో ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో మనం ఏ అంటే ఫస్ట్ టర్మ్ అది 1 by 2, ఆర్ అంటే T2 by T1. సో 3 by 8 హోల్ బై 1 by 2. T1 అన్న ఏ1 రెండు ఒకటే. సో 2 4 క్యాన్సిల్ అవుతుంది. ఆర్ వాల్యూ ఈస్ 3 by 4. therefore S infinity is equal to a by 1 minus r. 1 by 2 by 1 minus r అంటే 3 by 4. సో 1 by 2 హోల్ బై 4 1 4 minus 3 1 by 4 2 1 2 2. సో ఈ 2 అనేది పైకి వచ్చేస్తుంది. సో టోటల్ ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ 2. సో ఇప్పుడు మన ప్రాబ్లం చూసినట్లయితే ఒమేగా పవర్ ఈ ఫస్ట్ సిరీస్ అంతా కూడా 1 వచ్చేసింది. therefore LHS that is equal to omega power 1. ఇదంతా కూడా 1. సో ఒమేగా పవర్ 1 అంటే ఒమేగా. అలానే సెకండ్ సిరీస్ ఇది ఒమేగా, ఈ పవర్ వాల్యూ మొత్తం కూడా 2తో ఈక్వల్ అయింది. సో ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్. మరి ఒమేగా అనేది కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే దానికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అట్లానే ఒమేగా క్యూబ్ కూడా 1 అవుతుంది అది. సో ప్రస్తుతం మనం ఇది తీసుకుందాం. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుండి ఒమేగా స్క్వేర్ అంటే -1. సో ఇక్కడ కూడా మన దగ్గర ఉంది అదే ఒమేగా స్క్వేర్. therefore its value is -1. therefore option B is the right answer.